వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ మన్మరాస్. ఈరోజు మనం చూడబోతున్నాం గుత్తి వంకాయ కూర. ఇందుకు కావాల్సినటువంటి పదార్థాలు: వంకాయలు, పప్పులు, వేరుశనగ పప్పులు, కొబ్బరి, చిన్న ముక్క అల్లము, ఉల్లిగడ్డలు, జీలకర్ర, ధనియాలు, కారము, ఉప్పు. ఈ జీలకర్ర 2 టీ స్పూన్స్ ఉంటుందండి. ధనియాలు 3 టీ స్పూన్స్ ఉంటాయి. అంటే ఈ జీలకర్ర ధనియాలు అనేది మన ఇష్టము, కావలసినంత మేరకు వేసుకోవచ్చు అనమాట. అల్లం ఆప్షన్, మన ఇష్టము, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. మాకు ఇష్టం లేదనే వాళ్ళు అవాయిడ్ చేయవచ్చు. వేరుశనగ పప్పులు అనేటివి నేను వేయించుకున్నానండి. వీటిని పొట్టు తీసుకున్న తర్వాత ఈ కొబ్బరి కూడా సన్నగా తరిగి మొత్తము వేసి మిక్సీలో వేసి మనం పొడిగా తయారు చేసుకుందాము. తర్వాత మనం తీసుకున్నటువంటి వంకాయలలో వీటిని కూర్చి నూనెలో వేద్దాము. ఇవి 1/2 కిలో వంకాయలండి. ఇవన్నీ మిక్సీ వేసిన తర్వాత మీకు ఏం చేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మనము మొత్తము మిక్స్ చేసుకొని తీసుకొచ్చాను అనమాట. ఇది పప్పులు, వేరుశనగ పప్పులు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారము, కొబ్బరి, అల్లము, ఉల్లిపాయలు మొత్తం వేసి ముద్ద చేసుకొని తీసుకొచ్చాను. ఉల్లిపాయలు వేయడం వల్ల మనకు ఈ పప్పుల పిండి అనేది ఇట్లా ముద్దగా వచ్చింది అనమాట. వేరుశనగ పప్పులు, అందులో కూడా కాస్త ఆయిల్ ఉంటుంది కదండి, అందుకు ఈ విధంగా రావాలన్నమాట. అది మనము ఈ ఉల్లిపాయ వాళ్ళు తక్కువ అయిందనుకోండి, ఇంకొకటి వేసుకోవచ్చు. మనకి ఈ విధంగా ముద్దలా కంపల్సరీగా రావాలన్నమాట. ఆ విధంగా కాకుండా పొడి పొడిగా వచ్చింది అనుకోండి, వంకాయలు పెట్టినప్పుడు అనేది పదార్థం అనేది నిలవదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వంకాయలను కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేద్దాం. 4 పాయలుగా చీల్చి. ఇదిగోండి వాటరు, ఇది పక్కన పెట్టేసుకుందాం. కొంచెం సేపు వాటరు, సాల్ట్ వేద్దాం. మనకు తీసుకున్నటువంటి వంకాయలు కన్నెక్కకుండా, నల్లగా కాకుండా సాల్ట్ వాటర్లో వంకాయలను తరిగి ఫస్ట్ వేసుకుందాం. కత్తిపీటతైనా తరగొచ్చు, చాకుతైనా తరగొచ్చు అనమాట. ఈ విధంగా మనం లోపల పుచ్చు కూడా కంపల్సరిగా చూసుకోవాలన్నమాట. పుచ్చులు చూసుకొని నీట్గా ఫస్ట్ ఒకసారి కడిగి ఉంచుకోవాలి. నేను ఒకసారి ఆల్రెడీ కడిగి ఉంచానండి వీటిని. మనకు ఈ కాడ అనేది మన ఇష్టం అండి, ఉంచవచ్చు తీసేసుకోవచ్చు. కొంతమంది కొంచెం కట్ చేస్తారు, ఇంత ఎందుకనేసి నేను చూపించడానికి కట్ చేస్తాను. నేనైతే మొత్తం అలాగే ఉంచుతాను అనమాట, ఈ విధంగా తినడానికి ఈజీగా ఉంటుందనేసి. ఇదిగోండి ఇట్లా 4 పాయలు చీల్చి మనము సాల్ట్ వాటర్లో వేసేద్దాం. ఈ గుత్తి వంకాయ కూర చేయడానికి మనం వంకాయలు అనేటివి ఏ వంకాయలను తీసుకోవచ్చండి. నల్ల వంకాయలను తీసుకోవచ్చు, తెల్ల వంకాయలను తీసుకోవచ్చు, పొడుగు వంకాయలైనా తీసుకోవచ్చు అనమాట. ఏ వంకాయలైనా లేతగా ఉన్నటువంటి వంకాయలు తీసుకోవాలి. కొంచెం సన్నగా ఉన్న వంకాయలు అయితే మనకు బాగుంటుంది అనమాట. వంకాయ అనేది తొందరగా ఉడుకుతుంది. ఇట్లా అన్నీ చూసుకోవాలండి మనము. ఈ మొత్తం తరిగిన తర్వాత ఏం చేయాలో మీకు చూపిస్తానండి, ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, మనము వంకాయలన్నిటినీ పొడితో నించేసుకున్నాం అనమాట. మొత్తము ఇక్కడ పొడి మిగిలిందండి. నేను మీకు చూపించడానికి చిన్న మొత్తంలో అయితే మీకు అర్థం కాదనేసి కొద్ది పెద్ద మొత్తంలో చూపించాను పొడి అనేది. ఇప్పుడు పొడి మిగిలింది మీరు ఏం చేయాలని మీరు అనుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. ఎవరికైనా కొద్దిగా గొప్ప పొడి అనేది మనకు మిగులుతుంది అనమాట, తయారు చేసినటువంటి మసాలా. ఈ మసాలాను మనము ఈ వంకాయలు వేగిన తర్వాత దించే ముందు మనకు కాస్త పొడి అందులో వేసేస్తామండి. ఎందుకంటే మనం అచ్చము మసాలా ఇది ఒక్కటే సరిపోదు కదా, మనం అన్నంలో కలుపుకోవడానికి అన్నిటికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇంకా మాకు మిగిలింది, మాకు అట్లా ఇష్టం లేదు అనుకుంటే వాళ్ళు ఇందులో బజ్జీ మిరపకాయలు ఉంటాయి చూడండి, లావు మిరపకాయలు, వాటిని తెచ్చుకొని అవి కారంగా ఏముండవు. ఈ పొడిని నించుకొని మనము నూనెలో ఈ విధంగా వంకాయలలాగే చిన్నగా జాగ్రత్తగా వేయించుకుంటే పప్పులో నంచుకోవడానికి, అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అది పొడి మిగిలిందని ఏం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు చక్కగా ఉంటుంది వారం రోజులు. అంత అవసరం లేదండి. ఇప్పుడు వంకాయలో సోన్ పైన వేసేస్తామన్నమాట పొడి. అది మిగిలిన పొడి మనం ఏదన్నా తయారు చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు అనమాట. బొరుగులు తాలింపు అలాంటి వాటికి కూడా యూజ్ చేయవచ్చు.
ఓకేనా. నెక్స్ట్ మనము ఇప్పుడు ఏం చేద్దాం, స్టవ్ దగ్గరికి వెళ్ళి ఇంకా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము స్టవ్ ముట్టించుకొని సర్వ పెట్టుకోవాలి. వెడల్పుదైనా పెట్టుకోవచ్చు, ఈ విధంగా నేను పెట్టుకోవచ్చు అండి. కొంచెం మందంగా ఉండాలన్నమాట. ఆయిల్ చూడండి, ఆయిల్ నేను ఒక కాఫీ గ్లాస్ తీసుకున్నాను. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. ఆయిల్ మొత్తం సగం వేద్దాం. ఫస్ట్ సగం ఆయిల్ వేసాను. మాకు ఇంత వద్దు అనుకునే వాళ్ళు తగ్గించుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. లేకపోతే కుత్తి వంకాయ అంటేనే మొత్తం ఆయిల్ ప్రాసెస్ కదా, టేస్ట్ కోసం. చూడండి, వంకాయ ఒక్కొక్కటి మనం ఇందులో పెట్టేసుకోవడం. అమ్మ మేము స్టవ్ వెలిగించిన తర్వాత ఈ విధంగా మేము పెట్టుకోలేము మా భయం అనుకునే వాళ్ళు కాస్త ఆయిల్ వేసేసుకొని ముందే అడుగున వంకాయలన్నీ పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేయచ్చు అనమాట. కొంచెం లావులా ఉన్న వంకాయలన్నీ మనం అడుగున పెట్టేసుకొని కొంచెం సన్న ఉన్న వంకాయలను కొద్ది పైన వేసేద్దాం, తొందర ఉంటుంది కాబట్టి. అంటే నెక్స్ట్ మనము కుదించినప్పుడు అవి లోపల కిందికి పైకి వచ్చేస్తాయిలంటే అది వేరే విషయం అనమాట. ఇదిగోండి, మిగిలిన ఈ డబ్బాని కూడా వేసాం కదా. ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ వేద్దామండి పైన, ఎందుకంటే మనం తయారు చేసినటువంటి మసాలాకు సాల్ట్ వేసాం, కానీ వంకాయ చప్పగా ఉంటుంది కదా, పైన చప్పదనం తెలియకుండా ఉండడానికి లైట్గా సాల్ట్ అనేది ఖచ్చితంగా వేస్తాం అనమాట. లైట్గా కొంచెమేనండి, ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ ఎక్కువ అవుతుంది. కొంచెం లైట్గా కొంచెం మనం ఇట్లా ఇప్పుడు పెట్టా కాబట్టి వేడి ఏం లేదండి, జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేద్దాం. మిగిలిన ఆయిల్ ఉంది కదండి, కొంచెం అంటే దాదాపు గ్లాస్ అంతా పట్టదులేండి, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం మీద మిగిలిచ్చానండి. మనకు అంత వద్దు, మేము ఆ కాఫీ గ్లాసులు సగమే వాడతాం అనుకున్న వాడచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే మనము ఒక చిన్న గిన్నెలో కానీ సరిపోయినంట పైన మూతకు, లేదు ఒక పళ్ళెంలో కానీ ఈ విధంగా వాటర్ కాస్త తీసుకొని మనం తాగేటటువంటి మినరల్ వాటర్ మంచిది పోసేసుకొని మూత అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్న వేడికి ఈ వాటర్ అనేది కొద్దిగా హీట్ ఎక్కి మనకు ఆవిరి మీద తొందరగా వంకాయ లోపల పచ్చిగా లేకుండా ఉడకడానికి మనకు దోహదపడుతుంది అన్నమాట. లేదు మాకు ఈ విధంగా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు స్టవ్ దగ్గర ఉండి కొంచెం ఎక్కువసేపు మనం మాడిపోకుండా గమనించకుండా తిప్పుతూ ఉండాలి. ఇది పెట్టామనుకోండి కొంచెం త్వరగా ఉడుకుతుంది, లోపల బాగా ఉడుకుతుంది, మనం అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. అరగంటకు అయిపోయే వంకాయ కూర 20 నిమిషాల్లో పూర్తి అవుతుంది అనమాట. ఫ్లేవర్ అనేది ఏ మాత్రం తగ్గదండి. మీరు వాటర్ పెట్టాం కదా, దీనివల్ల ఏమన్నా వాటర్ లాగా ఉంటుందేమో, అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. మాకు ఇది ఎందుకు ఇంత ప్రాసెస్ అనుకునే వాళ్లకు అది ఇంకొక రకం వంకాయ ఉంటుందండి, సేమ్ మసాలా ఈ విధంగానే తయారు చేసుకొని అది ఇంకొక రోజు మీకు చేసి చూపిస్తాను. పుట్టి వంకాయ కూరలో కూడా మనకు చాలా రకాలు ఉన్నాయి. ఇది రాయలసీమ స్పెషల్ అనమాట, ఎక్కువ రాయలసీమ వైపు ఈ విధంగా తయారు చేసుకుంటారు. అది నేను ఇంట్లో ఎక్కువ ఇదే చేస్తానండి. మిగతా వంకాయలు అనేవి మా ఇంట్లో పిల్లలు ఎవరు ఇష్టపడరు, కానీ మీకోసము వంకాయలలో రకాలు ఖచ్చితంగా చేసి మీకు చూపిస్తాను నేను. చూడండి, మనము పక్కన పెట్టేసుకుందాం. ఇది అనేది ఇది కూడా కాలుతుందండి ఇదన్నమాట. కొంచెం చివరేం పోవండి, నిదానంగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి కంపల్సరీగా. మంట అనేది మనం హై పిచ్ ఫ్లేమ్లో పెట్టుకోకూడదు అనమాట, సిమ్లోనే ఉంచుకోవాలి. మేము సిమ్లో పెట్టుకోవడం పెద్ద స్టవ్ మీద ఎందుకు అనుకుంటే మనకు చిన్నది ఉంటుంది కదండి, రెండోది అటు పక్క పెట్టుకోవచ్చు అనమాట. అదైతే హై ఫ్లేమ్లో పెట్టుకున్నా మనకు మాడే అవకాశం ఏమి ఉండదు. ఈ వంకాయ కూరకు మనము దగ్గరగా ఉండాలి, స్టవ్ దగ్గర ఉండి జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చేసి మా కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్.
గోంగూర వంకాయ అనేది మనకు ఆంధ్ర మాత గోంగూర, అట్లనే వంకాయ, ఇవన్నీ ఫేమస్ అన్నమాట. ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం తిప్పుతూ జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. చిన్నగా కుదించుకోవాలి. మేము ఏ విధంగా కుదించుకోలేము, మాకు భయం అవుతుంది మూత తీసన్న వాళ్ళు వేరే ప్లేట్ ఏదన్నా పెట్టేసుకొని చిన్నగా కుదించుకోవచ్చు అనమాట. అది ఈ పొడి కొద్దిగా గొప్ప మిగలడం అనేది కామన్ అన్నమాట. వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. గుత్తి వంకాయలు చాలా రకాలు ఉన్నాయండి, మనం ఓపికతో చేసుకోవాలి. కానీ మీకు ఏదన్నా వెజిటేబుల్స్కు సంబంధించి వెజ్ వంటలు మీకు కావాలనుకుంటే మా కామెంట్ రూపంలో మీరు అడగండి. నేను మీ ముందుకు తీసుకురావడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను. మన ఛానల్లో పిల్లలకు ఇష్టమైనటువంటి స్నాక్స్ అలాంటివి త్వరగా ఏ విధంగా తయారు చేసుకోవాలనే వీడియోలు కూడా నేను చేద్దామనుకుంటున్నాను. మీరు చూసి ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చేసి మా కామెంట్ రూపంలో తెలియపరచండి. మీరు చేసే ఒక లైక్ మా వీడియోను ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఏముంది అందరు చేస్తున్నారు కదా, ఇందులో ఏముంది అని మీరు భావించకుండా ఒకసారి తయారు చేసుకొని చూడండి. ఇందులో ఈ విధంగా పల్లీలు మామూలు పప్పులే కాకుండా అచ్చం పల్లీలు వేసుకోవచ్చు. మనకు వేరుశనగ పప్పులు అక్కర్లేదనుకునే వాళ్ళు మామూలు పప్పులతోనైనా కానీ ఈ విధంగా మసాలా తయారు చేసుకోవచ్చు అన్నమాట. మనం వేసినటువంటి మిగతా ఇంగ్రీడియంట్స్ మాత్రం అన్నీ వేయాల్సి ఉంటుంది. కలర్ చేంజ్ అయ్యాయి ఫ్రెండ్స్. వంకాయలు అనేవి మనము అడుగంటకుండా వీటిని తిప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది చూడటానికి లెంతీ ప్రాసెస్ లాగా అనిపించినా తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మన స్పైసీ మర్మరా ఛానల్లో ఎక్కువ స్నాక్స్ కూడా పెడతానండి. మనము వంకాయను కుదించేటప్పుడు మనం చిదిరిపోకుండా చిన్నగా నిదానంగా కుదించుకోవాలన్నమాట. వంకాయ అనేది చిదిరిపోకూడదు. ఎప్పుడైతే చిదిరింది అనుకోండి, మనం లోపల పెట్టినటువంటి ఆ మసాలా అనేది బయటకు వచ్చేస్తుంది.
ఇప్పుడు మనం ఒకసారి కుదించుకుందంటే జాగ్రత్త చేయగలకుండా మనం ఇప్పుడు వంకాయ అనేది ఉడికిందో లేదో చూద్దాం. వంకాయ అనేది ఉడికిందో లేదో అనేది మనకి ఏ విధంగా తెలుస్తుందంటే ఒక చాకు కానీ లేకపోతే స్పూన్ కానీ తీసుకొని మనం ఈ విధంగా కుచ్చినప్పుడు ఏంటంటే మనకు ఇది ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. ఇంకొంచెం ఉండాలండి, 2 minutes ఉంటే ఉడికేస్తుంది. గుత్తి వంకాయకు మనము సన్నటి వంకాయలు తీసుకున్నాం అనుకోండి త్వరగా ఉడుకుతుంది అనమాట. లావు వంకాయలు అయితే ఇంకా టైం ఎక్కువ పడుతుంది. వంకాయ ఉడికిందండి, మనకు వంకాయ అనేది ఉడికిందనమాట. ఇవన్నీ చూడండి. ఇప్పుడు మనం ఈ పొడి ఉంది కదా, మనము దించే ముందు ఈ పొడిని మనకు కావాల్సిన మేరకు నేను వీడియో కోసం కొద్దిగా ఎక్కువ మొత్తంలో చూపించానండి. మనం ఒక్కసారి ఈ పొడి వేసాం కదా, ఒక్కసారి ఈ విధంగా రబ్ చేసుకుంటే చాలా అనమాట. ఇదేంటంటే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. అది ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాము. ఇప్పుడు వాటర్ చూడండి, వాటర్ పైన పెట్టాం కదా, మనకి ఈ విధంగా మనం వంకాయ ఉడికేసరికి ఈ విధంగా పొగలు కూడా వచ్చేస్తాయి అనమాట. అంటే తెలియని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను. ఇప్పుడు వాటర్ తింగ అవసరం లేదండి, పక్కన వేసేద్దాం. మనము మూత పెట్టి స్టవ్ అనేది క్లోజ్ చేసుకున్నాం. ఆ యొక్క ఉన్నటువంటి వేడికి మనం వేసినటువంటి ఈ మసాలా అనేది మొత్తము వాటికి పచ్చిదనం అనేది ఉండకుండా పట్టేస్తుంది అనమాట. మంట ఎక్కువసేపు ఉంచామనుకోండి మసాలా మొత్తము మాడిపోతుంది, నల్ల అవుతుంది, టేస్ట్ ఉండదు. ఇప్పుడు మా పాప టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెబుతుంది. మెత్తగా ఉడికిపోయి కాలుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే కదండి తీసింది స్టవ్ మీద నుంచి. లోపల గ్రేవీ వేడి వేడి అన్నంలో ముద్దపప్పు ఉందనుకోండి, అది వేసుకొని నేను తిన్నాం అనుకోండి, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. వ్యూవర్స్ చెప్పుదేవి ఎట్లా ఉందో తిను, నిదానంగా తిని. చూడండి ఇది వంకాయ ఉంది ఫ్రెండ్స్, చక్కగా ఉడికింది. కోరికానండి. ఈ విధంగా మనము చారు అది చేసుకొని తిన్నామనుకోండి సూపర్ ఉంటుంది. చూడండి సూపర్ ఉడికింది. డిఫరెంట్గా ఉందండి. మీరు ఇంట్లో తప్పకుండా తయారు చేసుకొని మాకు ఏ విధంగా ఉందో కామెంట్ పెట్టండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. ఇట్లో మీ స్పైసీ మర్మరాస్.